వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, భారత్ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక్కడ చూస్తే హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహేంద్ర, సిప్లాట్, ట్రెండ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, మార్కెట్స్ అయితే పాజిటివ్ గా కొనసాగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. సో ఏ విధంగా క్లోజ్ అవుతాయి ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మ, నమస్కారం. నమస్తే సార్. సో ఇండియన్ మార్కెట్స్ చూస్తుంటే గత వారం అంతా కన్సాలిడేట్ అయిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఈ వారం ఏమో ర్యాలీగా ఉంది. సో ఎఫ్ఐ సెల్లింగ్ కూడా స్లోగా అయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్ ట్రెండ్ లో కొనసాగే అవకాశం ఉందంటారా? లేదు, అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అనలిస్టులు మీరు రాసిన న్యూస్ చూస్తే ఆల్మోస్ట్ 16% స్టాక్ కరెక్షన్ అయింది. కొన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో అయితే 40% కరెక్షన్ అయిందమ్మా ఓవరాల్ గా స్టాక్ వాల్యూ. కొంతమంది దిస్ ఇస్ సీన్ యాజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఇంత కరెక్షన్ ఎప్పుడు జరగలేదు. దే ఆల్ ఫెల్ట్ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు బి ఇన్వెస్టెడ్ అని. అయితే ఈ ట్రంప్ ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వార్ ఆపడానికి గట్టి ప్రయత్నం చేయటం అంటే ఎకనామిక్ వైజ్ ఈ వార్స్ ఏవైతే తింటున్నావో అది పాజిటివ్ అవుట్కమ్ వస్తుందని, దాని మూలంగా మెటల్ స్టాక్స్ బాగా పెరుగుతాయని నిన్న న్యూస్ వచ్చింది. రెండవది, ఇప్పుడు ఫెడ్ ది న్యూస్ ఉంది, పవల్ ఇవాళ రేపు దేర్ హాజ్ ద రివ్యూ టు నైట్ వీ విల్ హ్యావ్ ద న్యూస్. ఎనీవే దేర్ ఆల్ ఎక్స్పెక్టింగ్ హాకీ స్ట్రెండ్ ఓన్లీ ఇంక్రీస్, తగ్గించకపోవచ్చు రేట్స్ అనేది. బట్ ఓవరాల్ అవుట్లుక్ అక్రాస్ ది వరల్డ్ కరెంట్ గా పాజిటివ్ గా ఉంది. ఎందుకంటే టారిఫ్ వార్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్. ఆయన ఎఫెక్ట్ ఆల్రెడీ మార్కెట్ లో డిపెండ్ కాబట్టి దే ఆర్ నాట్ సీయింగ్ ఫర్దర్ నెగిటివ్ అనేది చూడట్లేదు. ఫోర్త్ థింగ్ వచ్చేసి మన జీడిపి డేటా ఫర్ Q3 has came very positive. కన్సంప్షన్ స్టోరీ ఇస్ వెరీ నెగిటివ్ గానే ఓవరాల్ గా దే ఫెల్ట్ దేర్ ఇస్ అ పాజిటివ్ అవుట్కమ్. మేబీ ఇప్పటి నుంచి కాస్త మార్కెట్ కొద్దిగా పుంజుకునే అవకాశం ఉంది, బట్ నాట్ ఫుల్లీ. రైట్, కాలర్ ఉన్నారని మాట్లాడదాం. కిషన్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం అండి రత్నాకర్ గారు. నమస్కారం. నా దగ్గర ఇండాగ్ రబ్బర్ ను పీటీసీ ఇండియా అని 100 ఉన్నాయి. నో లాస్ నో గెయిన్. లాంగ్ లో ఉంచుకోమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? లేదు, రెండు ఉంచండి సార్. మార్కెట్ చాలా మందికి బాటమ్ అవుట్ అయ్యి ఇప్పుడు అన్ని పికప్ అవుతుంది. బట్ ఇది ఫ్లాటిష్ గానే ఉంటుంది టిల్ March 31st. మోస్ట్లీ April 1st నుంచి అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మోస్ట్ ఆఫ్ ది అప్వర్డ్ మూవ్మెంట్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు అందరూ. అండ్ మెనీ ఆఫ్ ది అనలిస్ట్ ఆల్సో ప్రిడిక్టెడ్ 26,000 కి నిఫ్టీ వెళ్ళొచ్చాను. కరెంట్లీ 22,300 ఎంత ఉంది, అది 26,000 కి వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు. హోల్డ్ చేయండి సార్ యాజ్ ఆఫ్ నౌ. రైట్, మరో కాల్ ఉన్నారండి. ఎస్ శ్రీనివాస్ గారు, అడగండి. నమస్కారం సార్, రత్నాకర్ సార్ గారికి. నమస్కారం అండి. సార్ లాంగ్ టర్మ్ సార్ ఒక 5-6 years కి గెలాక్సీ పర్సైడ్ ఒకటి, తర్వాత వచ్చేసి ఎక్స్కాట్ కుబిటా ఒకటి, టియా ఇండస్ట్రీస్ సార్, ఈ మూడు లాంగ్ టర్మ్ కి ఇక్కడ నుంచి ఎస్ఐపి టైప్ లో తీసుకోవచ్చా? కెమికల్ వచ్చేసేమో గెలాక్సీ సర్సైడ్, ఆటో సెక్టర్ లో నుంచేమో ఎక్స్కాట్ కుబిటా, కెమికల్ ఫెర్టిలైజర్లలో వచ్చేసి పిఐ ఇండస్ట్రీస్ సార్, ఈ మూడింటిని ఎస్ఐపి లాగా తీసుకోవచ్చా లాంగ్ టర్మ్? కరెక్ట్. మిగతా రెండు మీరు ఛాన్స్ తీసుకోవచ్చు సార్. కెమికల్ ఇండస్ట్రీకి సంబంధించి దేర్ ఆర్ 2 things ఆర్ గోయింగ్ ఆన్. ఒకటి, మన ట్రంప్ టారిఫ్ వార్స్ లో ఫార్మా కానీ కెమికల్ కానీ ఇబ్బంది పెడతాడా అనేది ఒక చిన్న క్వశ్చన్ ఉంది. అండ్ ఈవెన్ టుడే కెమికల్స్ కి వీఆర్ లార్జ్లీ డిపెండెంట్ ఆన్ చైనా అండి. ఇండియా ఇప్పుడిప్పుడే బిగిన్ అయ్యి స్పెషాలిటీ కెమికల్స్ లో దే ఆర్ డూయింగ్ వెల్. గ్యాలక్సీ సర్ఫెన్స్ ఇస్ వన్ ఆఫ్ ది లీడర్, డెఫినెట్లీ ఇట్స్ లీడర్ ఇన్ ది సెగ్మెంట్. అయితే మీరు చాలా రీసెర్చ్ రిపోర్ట్స్ చదివితే, ఈ మధ్య రిలీజ్ అయిన చాలా రీసెర్చ్ రిపోర్ట్స్ చదివితే స్పెషాలిటీ కెమికల్స్ మీద పాజిటివ్ అవుట్కమ్ అయితే ఇవ్వలేదు నెక్స్ట్ 2-3 years కి. సో కరెంట్లీ ఐ విల్ ఆస్క్ యూ టు అవాయిడ్ అండి స్పెషాలిటీ కెమికల్స్ వైపు అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 3 quarter. లెట్ us see how the reports will come back. దాన్ని బట్టి మీరు ఎస్ఐపి పికప్ చేసుకోండి సార్. ఎందుకంటే మనం ఫ్యూచర్ అవుట్లుక్ చూడాలి తప్పించి కరెంట్ అవుట్లుక్ చూడలేము. దే ఆర్ సీయింగ్ దర్ ఈస్ అ లాట్ ఆఫ్ కాంపిటీషన్, ప్రైస్ వార్ అవుతుంది అండ్ మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. రైట్, కాల్ ఉన్నారండి. నాగార్జున గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ గుడ్ మార్నింగ్ సార్ రత్నాకర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఆఫ్కాన్ ఇన్ఫ్రా అండ్ సెలెక్ట్ ఎనర్జీ కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చు సార్. ఆప్కాన్ ఇన్ఫ్రానా? ఆఫ్కాన్ ఇన్ఫ్రా అండ్ సెలెక్ట్ ఎనర్జీ.
ఈ కరెంట్ ప్రైస్ సార్ ఇది ఆపర్చునిటీ, ఓపెన్ గా నేను డిస్క్లోజ్ చేయకూడదు కానీ మీరు ఆపర్చునిటీగా ఎందుకంటే మార్కెట్ కొద్దిగా బాటమ్ అవుట్ అయింది, ఇంకా బాటమ్ అవుట్ అవుతుందా అని అందరు క్వశ్చన్లు అడుగుతున్నారు. చాలా మందితో మనం స్టాక్ మార్కెట్ లార్జ్ లీడర్ బుల్ మార్కెట్ వాళ్ళతో అడుగుతుంటే టిల్ ఇట్ హస్ నాట్ రీచ్ ద బాటమ్ లెవెల్ దే కెన్ బి సమ్ మోర్ కరెక్షన్ ఉంటుందేమో అనే పాయింట్ ఉన్నారు. మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి యూ కెన్ లుక్ అట్ సిప్ అండి, అట్లీస్ట్ నెక్స్ట్ 6 months సిప్ వెళ్ళి దాన్ని యూ కెన్ పర్చేస్ లార్జెస్ట్ స్టాక్ లుకింగ్ ఇన్ ద మార్కెట్ అవుట్లుక్. యూ కెన్ గో అవుట్ అండ్ డూ ఇట్ సార్. రైట్, మరో కాల్ ఉన్నారు. నారాయణరావు గారు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నేను ఈకేఎల్ షేర్ కొన్నాను సార్. ఈ 10 నెక్స్ట్ 1 లో షేర్లు వచ్చిందండి. ఇది ఈ రోజు పడేటప్పుడు సిట్టింగ్ అనేది పెట్టినట్టు బయింగ్ అనేది జరగడం లేదు. అదేవిధంగా ఆర్వి డ్రగ్స్ సార్, ఆర్వి డ్రగ్స్ అది కూడా బాగా 20% లాస్ అయింది సార్. అది ఎవరు చేసుకోమంటారా సార్? మేమైతే ఢిల్లీ మార్చ్ 31 దాకా కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ లో ఉండమంటున్నాము. హౌ ద మార్కెట్ ఇస్ టర్నింగ్ అరౌండ్. ఇమీడియట్ గా అంటే మీరు సిప్ లాగా తీసుకుంటే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 lakh ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారు, నేనేమంటున్నా అంటే 15,000 ఈ మంత్, 15,000 నెక్స్ట్ మంత్, 15,000 నెక్స్ట్ మంత్, అలా సిప్ లాగా తీసుకోండి. 6 months లో మార్కెట్ అప్ ట్రెండ్ లో యూ కెన్ సీ పాజిటివ్ అవుట్కమ్. ఎందుకంటే ఇంకా ఎక్కడో చిన్న కరెక్షన్ ఉండబోతోంది అనేది వాళ్ళకి చిన్న డౌట్ ఉంది సార్ యాక్చువల్గా. సో మేము కూడా అందుకని గట్టిగా సజెస్ట్ చేయలేకపోతున్నాం, తీసుకోలేదు. బట్ ఆపర్చునిటీ లుకింగ్ ఎట్ 1.5 year డౌన్ ద లైన్ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ పాజిటివ్ అవుట్లుక్ యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ ఈస్ కన్సర్న్. రైట్, మరో కాల్ ఉన్నారండి. పాండురంగారావు గారు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి. నమస్కారం. సిడిఎస్ఎల్, వరుణ్ బెవరేజెస్, అశోక్ లేలాండ్ ఇప్పుడు కొనొచ్చా, ప్రస్తుతం కొనుక్కోవచ్చా? వరుణ్ బెవరేజ్ ఒకటి హోల్డ్ చేయండి సార్. యాజ్ ఆఫ్ నౌ వీ హావ్ టు స్టిల్ హియర్ ద మార్కెట్ అవుట్ లో. ఒకటి సమ్మర్ అది నెక్స్ట్ క్వార్టర్ పాజిటివ్ అవ్వచ్చు. అశోక్ లేలాండ్ డెఫినెట్లీ తీసుకోవచ్చు సార్. వాళ్ళు ఎలక్ట్రిక్ దానికి వెళ్ళారు లాట్ ఆఫ్, ఎందుకంటే గవర్నమెంట్ థ్రస్ట్ అంతా కూడా మూవింగ్ ఆల్ ద వెహికల్స్ ఫ్రమ్ పెట్రోల్ డీజిల్ టు ఎలక్ట్రిక్. మన ఇంపోర్ట్ మీద ఏదైతే మన హెవీ డిపెండెన్స్ ఉందో తగ్గించాలని చెప్పి అందరికి చెప్తున్నారు. ఐ థింక్ యువర్ వాచింగ్ ప్యాసింజర్ మార్కెట్ ఆల్రెడీ హిట్టింగ్. మనకి ఆటోలన్నీ కూడా ఎలక్ట్రిక్ వెళ్ళిపోయి ఇప్పుడు ఈవెన్ ద లార్జ్ బస్సెస్, ఇప్పుడు కొత్త బస్సెస్ కూడా వస్తున్నాయి అండ్ లారీస్ కూడా గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో దర్ ఈస్ అ పాజిటివ్ అవుట్కమ్ సార్. కమింగ్ డేస్ లో మాత్రం ఇట్ ఈస్ లుకింగ్ ఏ పాజిటివ్ అవుట్కమ్. బట్ నాట్ నెక్స్ట్ 6 months 8 months లో రత్నాకర్ గారు రిటర్న్ వస్తుందా అంటే నో, వెరీ క్లియర్లీ నో ఫర్ దట్. మీరు 1 year వెయిట్ చేస్తే యూ విల్ సీ ఏ పాజిటివ్ అవుట్కమ్. రైట్, మరో కాల్ ఉన్నారండి. కొండారెడ్డి గారు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ ఎన్విరో ఇన్ఫ్రా తర్వాత విశాల్ మెగా మార్ట్ తీసుకున్నాను సార్. విశాల్ మెగా మార్ట్ 107 సార్. ఓకే. తర్వాత ఎన్విరో ఇన్ఫ్రా 280 సార్. సరే, మీ క్వశ్చన్ ఏంటంటే హోల్డ్ చేయమన్నా, అమ్మాలన్నా, ఉంచాలన్నా, కొనాలన్నా, వాట్ ఈస్ దట్ యువర్ లుకింగ్ ఎట్? సరే సార్, ఎన్విరో ఇన్ఫ్రా కానీ విశాల్ మెగా మార్ట్ కానీ. విశాల్ మెగా మార్ట్ కి డిమార్ట్ లా కొద్దిగా నెగిటివ్ గా ఉంటుంది సార్, ఎందుకంటే కన్సంప్షన్ స్టోరీ ఇంప్రూవ్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ 1 quarter ఈ స్టాక్ మీద పాజిటివ్ గా ఉండకపోవచ్చు. ఎన్విరో ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ లో, కమర్షియల్ రియల్ ఎస్టేట్ లో లార్జ్ డీల్స్ అవుతున్నాయి అండ్ దేర్ ఈస్ అ పాజిటివ్ అవుట్కమ్ అంటున్నారు నెక్స్ట్ 1 year కూడా. Other than Hyderabad, Bangalore, Mumbai and Delhi is doing well. Kolkata, Lucknow also picked up at if this Enviro Infra, అంటే నేను పూర్తిగా చదవలేదు కంపెనీ గురించి, is in these locations serving రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, రోడ్ ప్రాజెక్ట్స్ కానీ గవర్నమెంట్ కానీ తీసుకుంటే బాగానే ఉంటుంది. బట్ ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మన బడ్జెట్ లో ఇచ్చిన ఎలొకేషన్స్ బట్టి ఆ సెక్టార్ కి పాజిటివ్ అవుట్లుక్ అయితే లేదండి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫ్లాటిష్ అవుట్లుక్ బికాస్ గవర్నమెంట్ ఎంతో ఇంక్రీజ్ చేస్తుంది అనుకున్నారు, బట్ దే కెప్ట్ ఇట్ ఫ్లాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ క్యాపెక్స్. ఎందుకంటే ఆ సెక్టర్ కొద్దిగా ఫ్లాటిష్ గానే ఉంది, నో నెగిటివ్ నో పాజిటివ్. దట్స్ వాట్ దే ఆర్ టుడే యాక్చువల్లీ.
రైట్, కాల్ ఉన్నారండి. సుదర్శన్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో హలో. రైట్, కాల్ కట్ అయినట్లుందండి. రత్నాకర్ గారు, ఈ రోజు యుఎస్ ఫెడ్ అవుట్కమ్ ఉందనుకుంటా సార్. ఈ రోజు మరి సో ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? జాగ్రత్తలు ఏం లేదమ్మా, ఆల్రెడీ మార్కెట్ ఈస్ షోయింగ్ పాజిటివ్ అవుట్కమ్ అండ్ నెగిటివ్ అవుట్కమ్. ఇది ఫ్లాటిష్ యాక్టివిటీ అండ్ ఇవాళ ఫెడ్ నుంచి కూడా ఏమన్నా పాజిటివ్ అవుట్లుక్ అయితే చూడట్లేదు. వాళ్ళ హాకిష్ అంటే దే ఆర్ సేయింగ్ దేర్ ఆర్ నెగిటివ్ గానే ఇస్తున్నారు రిపోర్ట్స్ ఎప్పటిదాకా కూడా. 2 రీజన్స్ రాశారు. వాళ్ళ ఇన్ఫ్లేషన్ ఇన్ యూఎస్ ఇస్ at 3.1%, వేర్ ఫెడ్ వాంటెడ్ టు కమ్ డౌన్ బిలో 2%. Till that time they wanted to hold the rates at 4.5% అమ్మా. అదేమన్నా 4.25 చేస్తే ఇట్ ఈస్ అ సర్ప్రైజ్ అండ్ మార్కెట్ విల్ టర్న్ పాజిటివ్. ఎఫ్ఐఎస్ అందరూ మనీ పుల్ చేసి పెట్టుకున్నారు. సో దిస్ గోయింగ్ టు బి టర్న్ పాజిటివ్. మనకు 2 ఎఫెక్ట్స్ అవుతున్నాయి, గోల్డ్ ఒకటి, రూపీ డెప్రిసియేషన్ ఒకటి. ఈ సీన్ లిటిల్ నెగిటివ్ బై ఎఫ్ఐఎస్ యాజ్ ఆన్ టుడే. ఓకే రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. కుమార్ గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, హలో. ఎస్, చెప్పండి అండి. ఒక 3 స్టాక్స్ గురించి చెప్తారు సార్. చెప్పండి సార్. గ్రాసిమ్ ఒకటిను, జైడస్ లైఫ్ సైన్సెస్ ఒకటి, హట్కో ఒకటి, 3 ప్రజెంట్ రేట్లో మెయిన్ చేయొచ్చా సార్? గ్రాసిమ్స్, జైడస్ అండ్ హట్కో. హట్కో ఓకే ఓకే. గ్రాసిమ్ మీరు తీసుకోవచ్చు సార్, ఇబ్బంది లేదు. టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన బడ్జెట్ లో కూడా పాజిటివ్ అవుట్కమ్ ఇచ్చారు. దే వాంటెడ్ టు ఎన్హాన్స్ ఓవరాల్ ఆఫరింగ్. హట్కోకి ఇప్పుడు కరెంట్ గా రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ఇయర్ కొద్దిగా స్లో ట్రెండ్ ఉంది. కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఈస్ డూయింగ్ వెల్. మీరు చూసింటే హట్కోకి అక్కడ గ్రోత్ ప్రాస్పెక్టివ్స్ కొద్దిగా స్లో డౌన్ ఉంది. అండ్ మూడో స్టాక్ నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిమెంబర్. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ప్లీజ్ లెట్ us know. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. సాంబశివరావు గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? రైట్, కాల్ కట్ అయినట్లు కనిపిస్తుందండి. సో ఇండియన్ మార్కెట్స్ ఆఫ్టర్ బిగ్ ఫాల్ ఇప్పుడు కొంచెం రికవరీ అవుతున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి కొత్తగా స్టాక్ మార్కెట్ స్టార్ట్ చేద్దాం అన్న వారికి ఇస్ దిస్ రైట్ టైం? డెఫినెట్లీ ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ అండి. మీరు మోస్ట్ ఆఫ్ ది వెల్త్ మేనేజర్స్, వెల్త్ అడ్వైజర్స్ వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఇట్ ఈస్ గుడ్ ఆపర్చునిటీ టు ఎంటర్ అని అంటున్నారు. ఎందుకంటే ఫర్దర్ గా బాటమ్ అవుట్ అవ్వాలంటే కష్టం. స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ 40% పడ్డాయి, కొన్ని అయితే 50% దాకా పడిపోయాయి. లార్జ్ క్యాప్స్ ఆల్మోస్ట్ 15 to 20% పడ్డాయండి. ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ పీపుల్ టు ఇన్వెస్ట్. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ద యావరేజ్ రిటర్న్ ఇంతకు ముందు మనకు 30% యావరేజ్ రిటర్న్ ఏదైతే ఇచ్చింది స్టాక్ మార్కెట్, దిస్ ఇయర్ 10-15% మాత్రమే ఇవ్వబోతుంది అన్నారు. అండ్ మెనీ పీపుల్ ఆర్ సజెస్టింగ్ లుక్ ఎట్ గోల్డ్ అండ్ సిల్వర్. మెటల్ స్టాక్స్ లో ఈ 2 మే పర్ఫార్మ్ వెల్ అనేది చాలా మంది అనలిస్టులు. రీసెంట్లీ గోల్డ్మెన్ సాక్స్ కూడా ఆ వ్యూవే రాసింది. మీరు రిపోర్ట్ చదివితే ఆన్లైన్ గూగుల్ చేస్తే దట్ ఈస్ ద అవుట్కమ్ అండి. రైట్, కాల్ ఉన్నారండి. కృష్ణారావు గారు, మాట్లాడండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్, ఇన్ఫో ఎడ్జీ 4200 లో 46 షేర్స్ ఉన్నాయండి. ఓకే ఓకే. ఇన్ఫో ఎడ్జ్ సార్, వాళ్ళకి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళని దీన్ని ఏమంటారంటే అప్లికేషన్స్ ఏవైతే జాబ్ అప్లికేషన్స్ వస్తున్నాయో ట్రాకింగ్ చేసేవన్నమాట. దీంట్లో ఆటోమేషన్ ఏ చాలా వస్తున్నాయి. ఇన్ఫో ఎడ్జ్ ఇస్ వర్కింగ్ ఆన్ ఆటోమేషన్ అండ్ మెనీ థింగ్. కాంపిటీషన్ చాలా పెరిగింది. స్టిల్ దే ఆర్ ద మార్కెట్ లీడర్స్. వాళ్ళ కాంపిటీషన్ అందరూ క్వశ్చన్ చేయడం మొదలు పెట్టారు. మేబీ భిక్షాని గారు మోర్ ఎక్విజిషన్స్ చేస్తే బాగానే ఉంటుంది. ఈస్ కాన్స్టెంట్లీ ఇన్వెస్టింగ్ ఇన్ స్టార్ట్అప్స్. వాట్ రియల్లీ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది కొద్దిగా కరెంట్ గా జాబ్ మార్కెట్ స్లో డౌన్ ఉంది కాబట్టి దాని రెవెన్యూస్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఇయర్ కొద్దిగా స్లోగానే ఉంటుంది సార్ మార్కెట్. ఓవరాల్ జాబ్ మార్కెట్ ఈస్ లుకింగ్ రియల్లీ స్లో. రైట్, మరో కాల్ ఉన్నారండి. ఆనంద్ గారు, మాట్లాడండి. రత్నాకర్ సార్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, నా దగ్గర ట్రాక్షన్ టెక్నాలజీ షేర్స్ 1115 ప్రైస్ లో ఉన్నాయి సార్. ప్రెసెంట్ 50% లాస్ లో ఉంది సార్. ట్యాక్స్ హార్వెస్ట్ చేయమంటారా లేకపోతే హోల్డ్ చేయమంటారా సార్ దీన్ని? ట్రాక్షన్ కి ఒక ఛాలెంజ్ వచ్చిందండి. దే ఆర్ ఏబుల్ టు గ్రో యాజ్ ఎ మార్కెట్ లీడర్ ఇనిషియల్లీ. ఇప్పుడు వాళ్ళ నుంచి చాలా కాంపిటీషన్స్ వచ్చాయి, అదర్ కాంపిటీషన్. బట్ ట్రాక్షన్ ఇస్ స్టిల్ హోల్డింగ్ ద గుడ్ ప్లేస్. ఈ అదర్ కాంపిటీటర్స్ ఎవరైతే వచ్చి ఇబ్బంది పెడుతున్నారో ట్రాక్షన్ మార్కెట్ షేర్ ని దండి కొట్టడం వలన మీరు రెవెన్యూ గ్రోత్ చూసినా అది చూసినా అది క్లియర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది.
దాని ఒక్కదాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. ఐ డోంట్ నో హౌ ట్రాక్షన్ విల్ ఓవర్కమ్. వాళ్ళ కామెంటరీ కూడా ఏం పాజిటివ్ అవుట్కమ్ ఇవ్వలేదు. దట్ వీఆర్ గోయింగ్ టు బీట్, వీఆర్ గోయింగ్ టు కమ్ సంథింగ్ న్యూ చేస్తామని చెప్పట్లేదు. లాట్ ఆఫ్ ప్రెజర్ ఈస్ దేర్ ఫర్ ద సేల్స్ ఆన్ అదర్ సైడ్ గ్రోత్ ప్యాటర్న్ వైజ్. నెక్స్ట్ 1 year కొద్దిగా కష్టమైన పని సార్. కొద్దిగా సెల్ చేసి 50% మీరు హోల్డ్ చేసుకుంటే బ్యాలెన్స్ 50% వినేసి అప్ ట్రెండ్ లో మనం చూడొచ్చు. దీన్ని మీరు వేరే చోట ఇన్వెస్ట్ చేసుకుంటే బాగానే ఉంటుంది. రైట్, మరో కాల్ ఉన్నారండి. శంకర్ గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ గుడ్ మార్నింగ్ సార్, రత్నాకర్ గారు. చార్జ్ గుడ్ మార్నింగ్ అండి. సార్ నా దగ్గర 3 స్టాక్స్ ఉన్నాయండి. గ్రావిటా, బోరోసిల్ రిన్యూవబుల్ అండ్ హెచ్జి ఇన్ఫ్రా, ఈ 3 ఉన్నాయండి. అవి కొద్దిగా లాస్ లో ఉన్నాయి. కొద్దిగా నెక్స్ట్ కంటిన్యూ చేయమంటారా, నా సెల్ చేయమంటారా చెప్పండి సార్. కరెంట్ హోల్డ్ చేయండి సార్. అట్లీస్ట్ నెక్స్ట్ 1 or 2 weeks 31st March దాకా హోల్డ్ చేయండి. మార్కెట్ కొద్దిగా పాజిటివ్ నెగిటివ్ అని కొన్ని డెసిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఓవరాల్ ఎకానమీ అవుట్లుక్ ఈస్ లుకింగ్ పాజిటివ్ కాబట్టి ఈ స్టాక్స్ పాజిటివ్ గా అవుట్ఫ్లో వచ్చే అవకాశం ఉంది సార్. హోల్డ్ చేయమని చెప్తున్నాం మేము. డోంట్ టేక్ ఎనీ డెసిషన్. రైట్, సాయి గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏబిబి ఇండియా అవి 7,000 లో తీసుకున్నాను సార్. ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేయొచ్చా లేకపోతే ఎలా? చేసుకోవచ్చు సార్. ఏబిబి ఇన్ఫ్రా యావరేజ్ చేసుకోవచ్చు. బట్ మీరు కొద్దిగా సిప్ పద్ధతిలో యావరేజ్ చేసుకోండి, ఒకేసారి చేసుకోకండి. ఎందుకంటే మార్కెట్ కొద్దిగా వాలటైల్ గా ఉంది యాజ్ ఆన్ టుడే. ఒకసారి పడే అవకాశం కూడా ఉంది వెళ్ళే ముందరికి. బట్ నెక్స్ట్ 1 year అయితే ఇట్ విల్ గివ్ ఏ పాజిటివ్ అవుట్. కొద్దిగా ఎవ్రీ మంత్ కొద్దిగా స్టాక్స్ తీసుకుని యావరేజ్ అవుట్ చేసుకుంటూ వస్తే యూ విల్ డూ బెటర్ అండి. డోంట్ డూ ఒకేసారి యావరేజ్ అవుట్ చేయటం చేయకండి. రైట్, మరో కాల్ రండి. రాజేంద్ర గారు మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి. ఎవరికైనా 2 స్టాక్స్ లిమిట్ చేస్తే ఎక్కువ మంది అవకాశం ఉపయోగించుకుంటారండి. చిన్న సలహా ఏమనుకోండి. ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఐసిఐసిఐ బ్యాంక్ కొనొచ్చా ఈ రేట్ లో? తీసుకొచ్చాను, ఇబ్బంది లేదు. ఐసిఐసిఐ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే మీకు బ్యాంక్ ఇంటర్మనీకి సంబంధించినంత మటుకు ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ ఇబ్బంది పడుతుంది ఏంటంటే సార్, కాసా రేషియో లిక్విడిటీ తగ్గింది వాళ్ళది. 45% ఉండేది కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ గ్రోత్ హ్యాస్ కేమ్ డౌన్ బిలో 40%. దీని మూలంగా నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్స్ కి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. బట్ బ్యాంక్స్ అన్ని కూడా అదర్ ఇన్కమ్స్ మీద బాగా పడి దే ఆర్ ట్రైంగ్ టు గ్రో. టుడే దే ఆర్ యూటిలైజింగ్ ద గివెన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది కస్టమర్స్ ని యూటిలైజ్ చేసి అదర్ ఇన్కమ్ పెంచుకుంటున్నాయి. సో డెఫినెట్లీ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ రెండు కూడా పోటీ పడతాయి. బట్ లాస్ట్ ఇయర్స్ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద పర్ఫార్మెన్స్, ఐసిఐసిఐ ఇస్ డూయింగ్ వెల్. అండ్ రీసెంట్లీ కూడా మెజారిటీ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, మెజారిటీ ఆఫ్ ది లార్జ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, they are looking as ICICI is one of the bandwagon in their mutual fund portfolio. But sir, average return 10 to 15% is sir. Don't look 30-40% outlook. It's a heavyweight stock.